గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడ. ఐఎఫ్ఆర్ అండ్ మిలాన్ 2026 అయితే మనం వైజాగ్ వచ్చాము. గ్యాలరీస్ అయితే ఈ మూల నుండి ఆ మూల వరకు ఉన్నాయి. ఇది మెయిన్ స్టేజ్. పర్ఫార్మెన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. లక్కీగా మనకి ఈ హోటల్లో సీవ్యూ రూమ్ దొరికింది. రూమ్ లో నుండి వ్యూ అయితే ఇదనమాట. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చింది నాకు ఈ రూము. ఈవెంట్ రోజు మధ్యాహ్నం 3:30కే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఫుల్గా బ్లాక్ అయిపోయి ఉన్నారు. విఐపీలు అందరూ కరెక్ట్గా మా రూమ్ ముందే దిగి వెళ్తున్నారు లోపలికి. రూమ్లో నుండి వ్యూ ఇదన్నమాట. ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్స్ అన్ని లైవ్లో ఎలా చేస్తారో ఇలా లైవ్లో చూపించారు. వ్యూ అంటే ఇది కదా అసలు ఎలా ఉండాలి. ఇది రూమ్ బయట ఇలా ఉంది. అసలు లైఫ్లో ఈ రూమ్ని అయితే నేను మర్చిపోలేను. అంత వర్త్ అనమాట ఈ రూము. ఇది చూడండి, ఇది కదా అసలు పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది. చెప్పాలంటే 2 కళ్ళు చాలట్లే, అంత బాగుంది అనమాట. ఈ జెట్ చూడండి ఎలా వెళ్తుందో మంటలు వదులుతూ, భలే ఉంది కదా అసలు. ఈ జెట్ పేరు MIG అనుకుంటా. చాలా ఫాస్ట్గా వెళ్తారు అసలు ఇది. మా హోటల్ పైన జనాలు ఫుల్గా ఉన్నారు. ఈ మూల నుండి ఆ మూల వరకు చైర్స్ వేసుకుని కూర్చొని అసలు ఫుల్గా భలే ఉనింది ఎన్విరాన్మెంట్. అసలు ఫ్యాన్స్ నుండి భలే ఉనింది. అసలు నాకు భలే నచ్చింది. ఐఎఫ్ఆర్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయో వాళ్ళ ఫ్లాగ్స్ని పట్టుకొని వెళ్తూ ఉన్నారు పెరేడ్లో. ఇది మన ఇండియన్ ఆర్మీ అంట. నైట్ వ్యూలో పెరెడ్ భలే ఉనింది అసలు. నేవల్ షిప్స్ని లైట్స్తో ఎలిమినేట్ చేశారు. భలే ఉనింది. నేవీ వాళ్ళ లేజర్ షో మైండ్ అబ్బా ఎందుకులే మాటలు రావట్లే. నెక్స్ట్ లెవెల్ అసలు ఇది మాత్రం. మన సివిలియన్స్ కోసం నేవీ వాళ్ళు ఎంత చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. డ్రోన్ షో స్టార్ట్ అయ్యింది. ఇండియా మ్యాప్, ఛత్రపతి శివాజీ గారు, నేవల్ ఆఫీసర్, నేవల్ షిప్స్ భలే ఉనింది అసలు. ఫైటర్ జెట్స్ నెక్స్ట్ లెవెల్, సబ్మెరైను అన్నమాట. ఐఎఫ్ఆర్ ఇలా ఎండ్ అయ్యింది. యునైటెడ్ త్రో ఓషన్స్. మన నేవీ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. To a mighty multi-dimensional